గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ట్రేడింగ్ పాయింట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అందరూ కూడా స్వాగతం. మనం చేసినటువంటి ట్రేడింగ్లో నిన్న మొన్న ప్రతిరోజు కూడా డైలీ 1% అప్ టు 50 మంత్స్ వరకు ఒక స్ట్రాటజీని మనము చేస్తూ వెళ్తూ ఉన్నాం. సో దానిలో భాగంగా ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ను మనం చూద్దాం. నార్మల్గా అయితే మార్నింగ్ అయితే బీటీఎస్టీ ఒకటి ఉంది. బీటీఎస్టీ 160 రూపీస్తో అది మేము ఎగ్జిట్ చేసామండి. ఈరోజు 160 రూపీస్తో మార్నింగ్ అయితే ఎగ్జిట్ చేసాం. ఎందుకంటే వేసినటువంటిది ట్రెండ్ అండ్ బేస్డ్గా వేసాం, అప్ ట్రెండ్ కోసం వేసామండి. కానీ అది డౌన్ ట్రెండ్లో ఉందని దాన్ని ఎగ్జిట్ చేసాం. ఆ తర్వాత కూడా మరి మార్కెట్ రివర్సల్గా ఉందని రివర్సల్ టైంలో మేము ఏం చేసామంటే స్ట్రాటజీని మేము బిల్డ్ చేయడం జరిగింది. సో ఆ టైంలో కూడా కొంచెం మరి మార్కెట్లోనైతే సెన్సెక్స్ మళ్ళీ రివర్సల్ అనుకున్న టైంలో అది వెనక్కి వచ్చింది. దానివల్ల కూడా ఆ స్ట్రాటజీ కూడా మనకు 600 లాస్తో ఎగ్జిట్ అయ్యాం. అంటే ఓవరాల్గా ఈరోజు 1000 లాస్తో ఎగ్జిట్ అయ్యామండి. నిన్న 1000 లాస్, ఈరోజు 1000 లాస్. తర్వాత వచ్చినటువంటి మూమెంట్ని బట్టి చాలా వరకు మేము దాన్ని రికవర్ చేసుకున్నాం. తర్వాత మరి నేను చేసినటువంటి ట్రేడ్స్ అయితే సెన్సెక్స్లోను అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేయడం జరిగింది. వీటన్నిటిలోనూ కూడా 15,000 అప్రాక్సిమేట్లీగా అంటే 14,962 రూపీస్ బుక్ చేశాను. ఓకే, డైలీ కూడా మీకు ట్రేడర్స్ డైరీ చూపిస్తూనే ఉన్నాను. నిన్న చెప్పినటువంటి దాంట్లో చూడండి 6,639 రూపీస్, 6,639 రూపీస్ ఇది నిన్న ప్రాఫిట్ అండ్ లాస్ మీకు చూపిస్తానని చెప్పాను కదా. నిన్న సెటిల్ అవ్వలేదు. 6,639లో మీకు సెటిల్ అయింది 5,097 రూపాయలు. అంటే 1,639 రూపాయలు అప్రాక్సిమేట్లీగా ఛార్జెస్ తీసుకున్నాడు. తర్వాత ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు ఇది ఉంది, ఇది రేపు మీకు సెటిల్ అవుతుందండి. రేపు సెటిల్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంకొక స్ట్రాటజీని కూడా మేము హోల్డ్ చేయడం జరిగింది. ఇది మండే, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పెడతాను. సో ఇలా ప్రతిరోజు కూడా మేము డైలీ ఒక కొంచెం టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేస్తున్నాం. ఏదైనా రోజు ఎక్కువ వస్తుంది, ఏదైనా రోజు స్టాప్ లాస్ కూడా ఉంటుంది. సో స్టాప్ లాస్ ఉన్న దాన్ని రికవరీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కోసం మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఈ యొక్క స్ట్రాటజీ కోసం నేను దీనిలో డిప్లాయ్ చేసినటువంటి క్యాపిటల్ 2,50,000 అని. ఈ 2,50,000లో కంప్లీట్గా వచ్చినటువంటి ప్రాఫిట్స్ కానివ్వండి, ట్రేడర్స్ డైరీలు మీరు చూసారండి. ఇందులో మీరు చూడొచ్చు 1 మంత్తో నేను కంప్లీట్గా మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది మంత్లీ చూస్తున్నారండి. మంత్లీ 23,460 ఓవరాల్ ప్రాఫిట్. నెట్ రిలీజ్ అయ్యిందైతే 17,000 రిలీజ్ అయిపోయింది. మిగిలిన బ్యాలెన్స్ కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అది రేపటికల్లా క్లియర్ అవుతుంది. ఓకే, సో 2,50,000లో ఇది ప్రాఫిట్ అనమాట. ఎన్ని రోజులు మ్యాక్సిమం ట్రేడ్ చేసింది? హార్డ్లీ 7 ట్రేడింగ్ డేస్లో మేము ట్రేడ్ చేయడం జరిగింది. 1 2 3 4 5 6 7 ఈ రోజుతో 8 అండి. 8 డేస్ కంప్లీట్గా ట్రేడింగ్ డేస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో మీరు కూడా మాతో పాటుగా ట్రేడ్ చేద్దాం అనుకుంటే మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రీమియం గ్రూప్లో మీకు కంప్లీట్గా ఇలా స్ట్రాటజీకి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఈ విధంగా ఇస్తూ ఉంటాం. అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి పొజిషన్స్ కూడా మీకు ఇస్తూ ఉంటాం. సో బుల్లిష్ స్ట్రాటజీస్ తీసుకోవడం వలన ఈరోజు లిటిల్ బిట్ 1%, 1 లాక్కి 1% అంటే 1,000 లాస్తో ఈరోజు ఎగ్జిట్ అయ్యాం. సో చూద్దాం రేపు కూడా. ఈరోజు నైట్కి ఈవెంట్ ఉంది కాబట్టి ఈవెంట్ని బేస్ తీసుకొని ఈరోజు మేము నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీని అయితే ఈరోజు తీసుకోలేదు. ఎందుకంటే నాన్ డైరెక్షనల్ తీసుకుంటే ఈవెంట్ టైంలో లాస్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దాన్ని మీరు చూసినట్లయితే ఇది చూడండి, ఇక్కడ ఒకవేళ ఆ స్ట్రాటజీ తీసుకొని డౌన్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే 638 రూపీస్ లాస్తో ఎగ్జిట్ అయ్యేవాళ్ళం. నార్మల్గా కూడా మేము తీసుకునేటువంటి స్ట్రాటజీలో కూడా 600 వరకు లాస్ వచ్చింది. ఒకవేళ ఇది కాకుండా నార్మల్గా అడ్జస్ట్మెంట్ లేకుండా ఒకవేళ మేము తీసుకుని ఉంటే వితౌట్ అడ్జస్ట్మెంట్తో 3,000 వరకు ఇది లాస్ తీసుకొని వెళ్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా. మీరు కూడా మాతో పాటుగా ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా బెస్ట్ టైంలో జాయిన్ అయిపోండి. ఓకే, ఇక ఆఫ్లైన్ సెమినార్ మండే నుంచి ఫ్రైడే వరకు జరుగుతుంది. ఈ ఆఫ్లైన్ సెమినార్లో చాలా రకాలైనటువంటి టాపిక్స్ను, కంటెంట్ను నేను కవర్ చేస్తూ ఉన్నాను. చాలామంది వస్తూ ఉన్నారు. సో అప్కమింగ్ డేస్లో ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకు కూడా చాలా వరకు కంటెంట్ అవైలబుల్గా పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.